మరణాన్ని చూసి మనిషికి భయం లేదు, రాబోయే రోజులను చూసి మనిషికి భయం లేదు, తన జీవితంలో సంభవించే దుర్దినములను బట్టి మనిషికి ఆందోళన లేదు, ఆనందం ఎక్కువైంది. ప్రతి పుట్టినరోజుకి హ్యాపీ 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 బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. ఈ డాడీకి ఎంత వయసు? 72 సంవత్సరాలు. హ్యాపీ బర్త్డే టు యూ అట. ఎవరికి? హ్యాపీయా? ఎప్పుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోతామో తెలియని పరిస్థితులలో మనిషి ఆయుష్కాలం ముగిసిపోతుంది. చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నవారు ఉన్నారు. చిన్న వయసులోనే ఎందరో హఠాత్తుగా ప్రమాదంలో మరణించిన వారు ఉన్నారు. హఠాత్తుగా. ఎవరు గ్యారంటీ చెప్పండి? మానవ జీవితంలో ఎవరు గ్యారంటీ చెప్పండి? ఎప్పుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మన జీవితంలో దుర్దినములు అంటే మరణానికి దగ్గరయ్యే రోజులు, మరణానికి దగ్గరైపోయే రోజులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కనుక అవి రాకముందే నిన్ను సృష్టించిన సృష్టికర్త అంటే ఒకడు ఉన్నాడు, నిన్ను పుట్టించిన దేవుడున్నాడు. ఆయనను స్మరించాలి. స్మరించడం అంటే, ఆయనను స్మరించడం అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన యందే నమ్మిక ఉంచి ముందుకు సాగాలి. నా వెనక కనబడుతున్న వాక్యం మీ అందరూ చూస్తున్నారు. కొని తెచ్చుకున్న మరణాన్ని మనిషి తప్పించుకోవాలంటే యేసు దగ్గరకు రావాల్సిందే. మొదటి మానవుడు చేసిన తప్పు వలన మరణం అందరికి సంప్రాప్తమైంది, అందరి మీద మరణం ఏలుతుంది. ఆ మరణం సరాసరి నరకానికి తీసుకెళ్ళిపోతుంది. మనిషి చేసిన తప్పు వలన, మనిషి దేవుని మాటను ధిక్కరించడం వలన కష్టాలను కొని తెచ్చుకున్నాడు.